Hi students, welcome to La Excellence Initiative, Laksha, ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 5లోని ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది. యుఎన్ఎఫ్సిసి అనగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. రియో ఎర్త్ సమ్మిట్. ఈ సమ్మిట్లో భాగంగా తీసుకున్న 3 కీలకమైన నిర్ణయాలలో ఈ యుఎన్ఎఫ్సిసి ఏర్పాటు అనేది ఒకటి. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఈ యుఎన్ఎఫ్సిసి అనేది 1994వ సంవత్సరంలో మనుగడలోకి వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాలను తగ్గించడానికి ఈ యుఎన్ఎఫ్సిసి అనేది ప్రధానంగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 1994 నుంచి ప్రతి సంవత్సరం సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 2018 గాను COP21 సదస్సును పోలాండ్లోని కటోవిస్లో డిసెంబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు. ఈ COP24నే కటోవిస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లేదా కటోవిస్ క్లైమేట్ టాక్స్ అని కూడా అంటాము. ఈ COP24 సమావేశం యొక్క అవుట్కమ్స్ లేదా రిజల్ట్స్ ఏమిటి అనేది మనం చూస్తే, మొదటిది 2015 ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క అమలుకు సంబంధించిన రూల్ బుక్ను ఆమోదించడం జరిగింది. దీనినే ఆపరేషన్ మాన్యువల్ ఆఫ్ ద 2015 ప్యారిస్ అగ్రిమెంట్ అని కూడా అంటాము. 2020 సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే 2015 ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క అమలుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈ రూల్స్ బుక్లో ఉంటాయి. ఇంకా రెండవది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ రిపోర్ట్ను సభ్య దేశాలు ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, రష్యా మరియు కువైట్లు తిరస్కరించాయి. అనగా ఈ రిపోర్ట్కు ఈ దేశాలు అంగీకారాన్ని తెలుపలేదు. గ్లోబల్ వార్మింగ్ను ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కు తగ్గించడం ఈ రిపోర్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మూడవది, ఈ సమావేశానికి హాజరైన సభ్య దేశాలు ఇప్పటికే ఉన్న ఇంటరిమ్ పోర్టల్ ప్రకారం పబ్లిక్ రిజిస్ట్రీలో తాము ఇచ్చిన హామీలను నమోదు చేయడానికి అంగీకారాన్ని తెలిపాయి. ఈ పబ్లిక్ రిజిస్ట్రీ అనేది సెర్చ్ ఫంక్షన్ను కలిగి ఉంటుంది. ఇక నాలుగవది, ఫ్యూచర్ ప్లెడ్జెస్ లేదా భవిష్యత్తు హామీలను అమలు చేయడానికి 2031 నుండి కామన్ టైం ఫ్రేమ్ అనేది ఉండాలని సభ్య దేశాలు ఆమోదాన్ని తెలిపాయి. ఈ కామన్ టైం ఫ్రేమ్ను తర్వాత నిర్ణయిస్తారు. ఈ సమావేశంలో కొన్నింటిపై ఏకాభిప్రాయం కుదరక కొన్ని అంశాలను తరువాతి సంవత్సరానికి వాయిదా వేయడం జరిగింది. వాటిలో ప్రధానంగా కర్బన ఉద్గారాలను ఆయా దేశాల హామీలకు అనుగుణంగా తగ్గిస్తున్నారా లేదా అన్న దానిపై ఎవరు పర్యవేక్షిస్తారనేది మొదటి అంశం. తర్వాత సభ్య దేశాలు అనుకున్న రీతిలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తున్నావా లేదా, ఆయా దేశాల హామీల కట్టుబాట్ల పర్యవేక్షణ, పేద దేశాలకు కల్పించవలసిన ఫైనాన్షియల్ ఎయిడ్, నిధుల క్రమబద్ధ ప్రవాహాన్ని సమన్వయం చేయడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. కార్బన్ ఎమిషన్ లేదా కర్బన ఉద్గారాల విషయంలో సంపన్న దేశాలు మరియు వర్ధమాన దేశాలు నిర్వర్తించవలసిన బాధ్యతలపై ఇప్పటికీ కూడా ఏకాభిప్రాయం అనేది లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల క్రమబద్ధీకరణకు సమగ్రమైన ప్రణాళికలను రూపొందించి అమలుపరచవలసి ఉంది. పర్యావరణం యొక్క విధ్వంసంను నియంత్రించని పక్షంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పెథాయ్ తుఫాను అనేది మన దేశంలో ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఏర్పడ్డ ప్రకృతి వైపరీత్యాలలో 7వది. ఈ సంవత్సరం
మన దేశం ప్రధానంగా సాగర్, మెకునో, లుబాన్, దాయే, తితిలి, గజా మరియు ఇప్పటి పెథాయ్ వైపరీత్యాలను ఎదుర్కొంది. గ్లోబల్ వార్మింగ్ యొక్క వృద్ధిని 2 డిగ్రీ సెంటీగ్రేడ్కు పరిమితం చేసినా కూడా ప్రపంచ భూభాగంలో 4వ వంతు ఎండిపోతుందని, వ్యవసాయం, నీటి నాణ్యత, జీవ వైవిధ్యం దారుణంగా దెబ్బతింటాయని చైనా, యూకే పరిశోధకులు పేర్కొంటున్నారు. ధ్రువ ప్రాంతాలలోనే మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగటం, వరదలు, తుఫానులు మరియు కార్చిచ్చులు వంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా ఉండుటకు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు యథాతథంగా అమలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3% కాలుష్యానికి కారణమైన భారత్ బృహత్తర లక్ష్య సాధనకు విశేషమైన కృషి చేస్తుంది. భారత్ యొక్క స్ఫూర్తితో ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. ఈ ఆర్టికల్ పేపర్ 3 పాలిటీకి సంబంధించింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఒక కేసులో హక్కుల కమిషన్ యొక్క కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్ రామకృష్ణ అనే వ్యక్తి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఎస్హెచ్ఆర్సి ఏర్పాటుపై ఆదేశాలను జారీ చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను 1993 అక్టోబర్ 12న స్థాపించారు. దీనిని ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్డినెన్స్ ప్రకారం స్థాపించడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం ఈ ఎన్హెచ్ఆర్సికి చట్టబద్ధతను కల్పించడం జరిగింది. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం హక్కుల పర్యవేక్షణ పెంపు విషయమై స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ను ఏర్పాటు చేస్తారు. ఎస్హెచ్ఆర్సిని గవర్నర్ నియమిస్తే ఎస్హెచ్ఆర్సి సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు. అంటే వీళ్ళు గవర్నర్చే నియామకం చెంది రాష్ట్రపతిచే తొలగింపబడతారు. ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సి చైర్మన్ హెచ్ఎల్ దత్తు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ యొక్క 14వ జాతీయ మహాసభ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీకేఎంయు యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ యొక్క జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన పెరియార్ స్వామి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుల్జార్ సింగ్ గోరియాలు ఎన్నికయ్యారు. బిఎంకేయు అనేది ఇండియన్ ల్యాండ్ వర్కర్స్ యొక్క యూనియన్. అదేవిధంగా ఇది అగ్రికల్చర్ లేబరర్స్ యొక్క ట్రేడ్ యూనియన్. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. 1984 అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె యొక్క బాడీగార్డ్స్ చేతిలోనే హత్యకు గురయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోనూ అదేవిధంగా దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అమృత్సర్లోనే గోల్డెన్ టెంపుల్ లేదా హర్మందిర్ సాహెబ్ యొక్క కాంప్లెక్స్లో మిలిటెంట్ రిలీజియస్ లీడర్స్ యొక్క తొలగింపునకు సంబంధించింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా ఈ గోల్డెన్ టెంపుల్ అనేది ఎక్కువగా ధ్వంసమైంది. దీనికి ప్రతీకగా ఇందిరాగాంధీని బాధ్యులుగా చేస్తూ హత్య చేయడం జరిగింది. ఈ హత్య అనంతరం దేశవ్యాప్తంగా సిఖ్లను టార్గెట్ చేసుకొని దాడులను చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాయువ్య ఢిల్లీలోని రాజ్నగర్ పార్ట్ 1లో 5 మంది సిక్కుల హత్య, అదేవిధంగా రాజ్నగర్ పార్ట్ 2లో ఒక గురుద్వార్ను ధ్వంసం చేయడం జరిగింది. ఈ కేసులో 6 నిందితులతో పాటు అప్పటి ఎంపీ సజ్జన్ కుమార్ కూడా
దోషిగా ఉన్నారు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు 2013లో నిర్దోషిగా ఈయన్ను విడుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. నాటి అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు మానవత్వంపై జరిగిన నేరంగా పరిగణిస్తూ సజ్జన్ కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బాఘెల్లు ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో పాటుగా మనం ఆ ప్రాంతాల గవర్నర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, ఛత్తీస్గఢ్ గవర్నర్ బలరామ్ దాస్ టాండన్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 2లోని జాగ్రఫీ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ఈ ఆర్టికల్లో ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ గురించి మరియు దాని వైఫల్యాల గురించి ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కు సంబంధించిన ఒక ఏజెన్సీ. ఐఎండీని 1875వ సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. దీని యొక్క రీజియనల్ ఆఫీసెస్ అనేవి ముంబై, కోల్కతా, నాగ్పూర్ మరియు పూణేలలో కలవు. ఇది ప్రధానంగా వెదర్ ఫోర్కాస్టింగ్, మెటీరియాలజికల్ అబ్జర్వేషన్స్ మరియు సిస్మాలజీ గురించి అధ్యయనం చేస్తుంది. దీంతో పాటుగా వాతావరణ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాల గురించి అలర్ట్స్ను ప్రకటిస్తుంది. ఇది మన దేశాన్ని 5 రీజియన్స్గా డివైడ్ చేసి హెచ్చరికలను జారీ చేస్తుంది. ప్రస్తుతం ఐఎండీ ఫేస్ చేస్తున్న వాతావరణ అంచనాలలో వైఫల్యాలు బ్రిటన్ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు తుఫానుల సమయంలో సముద్ర అంతర్భాగంలోని పరిస్థితులను, అదేవిధంగా వాటి యొక్క తీవ్రతను అంచనా వేయటానికి సౌత్ ఆంప్టాన్లోనే నేషనల్ ఓషనోగ్రఫీ, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ మరియు ఐఎండీ శాస్త్రవేత్తల సహాయంతో అధ్యయనాన్ని చేపట్టనుంది. ఇందుకు గాను 73 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. థ్యాంక్ యూ.